రైతాంగానికి శుభాభివందనాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషికి స్వాగతం. కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: సేద్య ప్రగతికి సంస్కరణలు, రైతుకు ఐటీ దిగ్గజం అండదండలు. తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్న IIRR 93R బలిపంగతం. టాప్ వర్కింగ్ విధానంతో ముదురు మామిడి తోటలకు నూతన జవసత్వాలు. చిరుధాన్యాలతో సిరులు పండిస్తున్న సాఫ్ట్వేర్ యువత. మూస పద్ధతిలో సేద్యం చేస్తున్న వారిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సాగు బాగుకు రైతులు తమ ఆలోచన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు నైపుణ్యాలు పెంచుకోవటం ఒక ఎత్తైతే, పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలి. ప్రతి గ్రామీణ రైతు ఒక కార్పొరేట్గా ఎదగాలి. వ్యవసాయం ఒక పరిశ్రమగా మార్పు చెందాలి. కేంద్రం తాజాగా రైతులకు మేలు చేసేందుకు, నూతన సాంకేతికత జోడించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఐటీ దిగ్గజం IBMతో నీతి ఆయోగ్ ఒప్పందం చేసుకుంది. వాతావరణ పరిస్థితులను మరింత మెరుగ్గా తెలుసుకునేందుకు అవసరమైన టమాటా సాగులో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మార్కెట్ ధరలు పతనం కావటంతో రైతులకు ఒడిదుడుకులు తప్పటం లేదు. దీంతో రైతులకు మేలు చేసేలా కేంద్రం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. టమాటా రైతులకు చేయూతనిచ్చేలా ఆపరేషన్ గ్రీన్స్ వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించింది. రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతం, గిట్టుబాటు ధరల కల్పనే లక్ష్యంగా పథకం అమలు కానుంది. ధరలు పడిపోతూ ఉండడం వల్ల టమాటా రైతుకు ఏటా అప్పులే మిగులుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లా టమాటా సాగులో అగ్రస్థానంలో ఉంది. ఏపీలో 57.73 లక్షల టన్నులు పండిస్తే ఈ ఒక్క జిల్లా నుంచే 20 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ధరలో తీవ్రమైన వ్యత్యాసాలు రావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ మార్కెట్లో కిలో 50 రూపాయలు పలుకుతోంది. ట్రెల్లిస్ విధానం ద్వారా ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉద్యాన శాఖ రాయితీలు ఇస్తున్నా సమస్యకు పరిష్కారం లభించటం లేదు. దేశవ్యాప్తంగా ఏడాదికి సరాసరిన 18.20 కోట్ల టన్నుల కూరగాయలు పండిస్తున్నారు. కాయగూరల పరంగా చూస్తే ఇందులో 12.12% వాటా టమాటాలదే. 29.79% వాటాతో ఆంధ్రప్రదేశ్ టమాటా ఉత్పత్తిలో మొదటి స్థానం సంపాదించింది. ఆగస్టు నుంచి టమాటా ధరలు పతనమయ్యాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వేలాది హెక్టార్లలో పంటను కోయకుండా వదిలేశారు. కొనేందుకు రైతులు ముందుకు రాకపోవడంతో నర్సరీ యజమానులు కూడా నారు తొలగించారు.
రైతులు మార్కెట్లో 100 రూపాయలకు 10 రూపాయల కమిషన్ తరుగు కింద 10 పెట్టెలకు 2 పెట్టెలు ఉచితంగా సమర్పించుకోవాల్సి వస్తోంది. ప్రాసెసింగుకు అనువైన సంకర రకం సాగు 5% కూడా లేదు. చిత్తూరు జిల్లాలో 10 ప్రాసెసింగ్ పరిశ్రమలున్నా ఏడాదికి 2 లక్షల టన్నులకు మించి కొనటం లేదు. కర్ణాటకలోని రత్నగిరి, కృష్ణగిరి తదితర ప్రాంతాల నుంచి సంకర రకాలు తెచ్చి దానికి మన టమాటాను కొంత కలిపి ప్రాసెసింగ్ చేస్తున్నారు. మొత్తం సంకర రకం వేసినా ఆహార శుద్ధి పరిశ్రమలు కొనకపోతే రైతులు నిండా మునగాల్సిందే. అందుకే బెంగుళూరులోని భారత ఉద్యాన పరిశోధన సంస్థ రెండింటికి అణువుగా ఉండే రకాలను అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చి 500 కోట్లు కేటాయించింది. టమాటాలో ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, కర్ణాటకను, ఉల్లిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆలుగడ్డలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ దీనికి అర్హత సాధించాయి. ఒక్కో రాష్ట్రానికి 50 కోట్లు ఇస్తారు. చిత్తూరు జిల్లాలో 26 మండలాలు, అనంతపురం జిల్లాలో 9 మండలాలను ఒకే క్లస్టర్గా చేస్తారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించటం ఈ పథకం లక్ష్యం. రైతు ఉత్పత్తి సంఘాలకు ప్రోత్సాహం. ప్రాసెసింగ్కు అనుగుణంగా శిక్షణ ఇవ్వటం, విత్తనం, నాణ్యమైన పురుగుల మందులు సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టడం, రవాణా అయ్యే ఉత్పత్తికి కిలోమీటరు కొంత మొత్తం చొప్పున రాయితీ అందించడం, సరుకు నిల్వకు వీలుగా గోదాముల ఏర్పాటు ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద అమలు చేస్తారు. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకం అమలయ్యేలా రాష్ట్రానికి 50 కోట్లు మంజూరయ్యాయి. దీనివల్ల టమాటా రైతుకు మేలు కలగనుంది. విక్రయాలపై మార్కెట్ రుసుము రద్దు చేయాలని కేంద్రం సూచించింది. నూతన వంగటం IIRR 93R వరి రకం విశేషాలను తెలుసుకునే ముందు మట్టి మనిషి కార్యక్రమంలో చిన్న విరామం. తెలుగు రాష్ట్రాల్లో గత 3 దశాబ్దాలుగా సాగవుతున్న వరి రకాల్లో BPT 50-204 అంటే సాంబా మసూరి రకానికి మించిన రకం మరొకటి లేదు. దీనికి ధీటుగా శాస్త్రవేత్తలు అనేక సన్న రకాలు రూపొందించిన బియ్యం నాణ్యత, రుచిలో BPT కంటే తక్కువగా ఉండటం వల్ల అంతలా ప్రాచుర్యం పొందలేకపోయాయి. అయితే ఇటీవల రూపొందించిన సరికొత్త రకం IIRR 93R వరి వంగటం తెలుగు రాష్ట్రాల్లో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. మంచి గింజ నాణ్యతను కలిగి BPTలోని అవలక్షణాలను పూర్తిగా అధిగమించటం, తక్కువ కాలంలో అధిక దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. IIRR 93R వరి వంగటం రూపకర్త డాక్టర్ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శేషమాధవ్ తెలియజేస్తున్నారు. IIRR 93 అన్నది నూతన వరి వంగడము. 2012 నుంచి విశేషమైన కృషి చేసి ఈ వరి వంగడాన్ని ఇచ్చాము. ఈ వరి వంగడం ముఖ్యంగా ఏంటంటే ఇది సన్న రకానికి చెందింది, అంటే మీడియం సిలిండర్ ఉంటుంది. ఇది మేము సాంబా మసూరి BPT 5204 అనే వరి రకాన్ని నుండి మ్యుటేషన్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా తయారు చేశాము.
సమ్మ మసూరి రైతన్నలు లో చాలా ప్రాచుర్యం కలిగి ఉన్న వెరైటీ. అయితే మాత్రము కొన్ని సంవత్సరాల నుంచి చీడపీడలకు బాగా రావడం జరుగుతుంది. మరియు అతి దీర్ఘమైన పంట, అంటే 145 నుంచి 150 రోజులైన పంట. కాబట్టి దీంట్లో మేము ఉన్న చెడు గుణాలను తొలగించి అదే కుకింగ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మంచి గుణాలను కలిగిన ఒక వరి వంగడాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ IIR 93ని తయారు చేశాము. ముఖ్యంగా బీపీటీ కన్నా 25 రోజుల ముందు దీని పంటకాలం ముగుస్తుంది, అంటే 125 రోజులు మన ఖరీఫ్లో. అలాగే మనకి రబీలో వచ్చి 130 రోజులు. సో దీనివల్ల మనకి ఒక నెల రోజులకి సంబంధించిన ఇన్పుట్స్, వాటర్ కానివ్వండి, మిగతా ఇన్పుట్స్ కానివ్వండి, మనము సేవ్ చేసుకోవచ్చు. బీపీటీలో మీరు చూసుకున్నట్టయితే మనకి ప్యానిక్లు అందులో చోకింగ్ ఉంటుందండి, అరౌండ్ 10 to 20% చోకింగ్ ఉంటుంది. మరి IIR 93లో ప్యానికిల్ చోకింగ్ ఉండదు. కంప్లీట్గా ప్యానికిల్ పొటాక్ నుంచి మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. 2-3% ఈల్డ్ దానివల్ల, ఆ క్యారెక్టర్ వల్ల పెరుగుతుంది. అలాగే సమ్మ మసూరి కన్నా ఇది పొడుగ్గా ఉంటుంది. హైట్ అరౌండ్ 100 to 105 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ హైట్ ఉన్నప్పటికీ కాండం గట్టిగా ఉంటుంది. మనకి ఇది ఎక్కడ లాడ్జింగ్ ఉండదు. అది కాకుండా దీంట్లో 80 కిలోలు నైట్రోజన్ వేసుకున్నా కానీ మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీంట్లో నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ బాగా ఉంది. టిల్లరింగ్ ఎబిలిటీ, దుబ్బు కట్టే స్వభావం చాలా ఎక్కువ ఉంది. సో దీనికి ఆప్టిమంగా 20 నుంచి 15 సెంటీమీటర్లు మనం నాట్లు వేసుకున్నప్పుడు 16 నుంచి 18 పిలకలు వస్తాయి. ప్రతి పిలక కూడా మనకి ఒక పానికిల్ ఉంటుంది. ఎఫెక్టివ్ టిల్లర్సే. పానికిల్ కూడా చూడండి మీరు 26 నుంచి 28 సెంటీమీటర్లు ఉంటుంది పొడుగ్గా. ప్రతి గింజ కూడా దీంట్లో పాలు పోసుకుంటుంది. గింజలు కూడా మనకి స్పైక్లెట్స్ వచ్చి దాదాపుగా 350 నుంచి 400 గింజలు ఉంటాయి. అలాగని చెప్పి మనకి 1000 గ్రెయిన్ వెయిట్ ఇది దాదాపుగా 14 గ్రామ్స్. సో వెయిట్ కూడా తక్కువ రావడం అలాంటివి ఏం జరగదు. దీనివల్ల మనకి అధిక దిగుబడి వస్తుంది. దాదాపుగా మేము ఒక ఎకరానికి 40 నుంచి 58 బస్తాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దానివల్ల మనకి దాదాపుగా 3 టన్నులు పర్ ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మీకు గ్రెయిన్ క్వాలిటీ బీపీటీ కన్నా సన్నగా ఉంటుంది, మరియు గింజ దానికన్నా పొడుగుగా ఉంటుంది. దీనికి రఫ్గా 1800 to 1900 క్వింటాల్కి ఇచ్చారు. ఏ ప్లస్ గ్రేడ్లో ఉంటుంది. కాబట్టి దీనికి మంచి మార్కెట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. బీపీటీ కుకింగ్ క్వాలిటీ ఉంది. అన్నం తినేటప్పుడు కానివ్వండి, షెల్ఫ్ కుకింగ్ క్వాలిటీ కానివ్వండి, చాలా బాగుంది. IIRR 93R రకం అధిక రోగనిరోధక శక్తితో చీడపీడలను సమర్థవంతంగా తట్టుకోవడం, అధిక దిగుబడికి దోహదపడుతోంది. మ్యూటేషన్ బ్రీడింగ్ విధానంలో సాంబా మసూరి నుంచి దాదాపు 10,500 రకాలు రూపొందించగా ఈ ఒక్క రకం ప్రత్యేక లక్షణాలతో రూపొందించింది. అయితే పొట్ట దశలో వచ్చే కంకినెల నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటారు డాక్టర్ మాగంటి. IIRR 93 వరి రకము మనకి నాట్లు వేసుకోవచ్చు, మరి డ్రమ్ సీడర్ ద్వారా వేసుకోవచ్చు. డైరెక్ట్ సీడింగ్ కూడా అనుకూలంగా ఉంటుందండి. మేము ఆల్రెడీ డ్రమ్ సీడరు డైరెక్ట్ సీడింగ్లో వేసాము. దానికి కూడా మంచి ఫలితాలు వచ్చాయి. చీడపీడలకు వచ్చేస్తే దీంట్లో మేజర్గా మనకి ఏంటంటే దోమ, BPH బాగా తక్కువగా ఉంటుంది, టాలరెంట్గా ఉంటుంది. అలాగే కాండం తొలిచే పురుగును బాగా తట్టుకుంటుందండి. అయినప్పటికీ బాగా ఉధృతంగా ఉన్న ప్లేస్లో ట్రాన్స్ప్లాంటింగ్ వేసిన తర్వాత 15 రోజులు 20 రోజుల్లో వ్యవధిలో గుళికలు వేసుకోవాలని చెప్తున్నాము. దానివల్ల మనకి ఇంకా దిగుబడి ఉంటుంది. రబీకి వచ్చేవరకు బ్లాస్ట్ అగ్గి తెగులు చాలా మనకి ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి అగ్గి తెగులు ఉంటుంది. ఇది కూడా అగ్గి తెగులు తట్టుకుంటుందండి. ఈసారి ఖరీఫ్లో మేము ఏది కూడా మేము చూడలేదు. ఓన్లీ ఒక పానికిల్ మైట్ చూసాము, మనం కంకినెల్లు అంటాము. అది మీరు బిరి పొట్ట దశలో ఎప్పుడైతే కంకి బయటికి రాకముందో ఒకసారి మనము మందు కొట్టుకోవాలి. దానివల్ల ఎలాంటి దిగుబడి తగ్గకుండా, మరి మచ్చ రాకుండా పానికిల్లో బాగా నిలుస్తుంటుంది. ఈ వెరైటీ మనకి 2 పంటలకి సూటబుల్గా ఉంటుందండి, అంటే ఖరీఫ్ అండ్ రబీలో. మరి మన తెలంగాణలో కానివ్వండి, ఆంధ్ర ప్రాంతానికి కానివ్వండి, ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. ఖరీఫ్లో అయితే ఇది జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకోవచ్చు. రబీలో వచ్చి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు నాట్లు వేసుకోవచ్చు. ఈసారి మేము రబీలో కూడా దాదాపుగా 500 మినికిట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాము. మేము IIRR మరియు CCMB వారి సంయుక్తంగా దీన్ని మినికిట్లు కూడా రైతన్నలకు అందజేయడం జరుగుతుంది. రైతన్నలు చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. మరి లార్జ్ స్కేల్ కల్టివేషన్ కోసము వచ్చే సంవత్సరం ఖరీఫ్ నుంచి ఇస్తామని చెప్పి మేము గట్టిగా చెప్పగలుగుతాము. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40% విస్తీర్ణంకు పైగా సాగవుతున్న బీపీటీ రకం సాగులో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా
RR93R వరి వంగడం నిలుస్తోంది. దీని పంటకాలం తక్కువగా ఉండడం వల్ల నీటి సమస్యలను అధిగమించి సకాలంలో రైతు ఆశించిన ఫలితాలు సాధించే వీలుంది. ధాన్యం మార్కెటింగ్ విషయంలో రేటు లభిస్తే ఈ నూతన రకం వరి రైతుకు సిరుల పంట పండించనుంది. చిరుధాన్యాలతో సిరులు పండిస్తున్న నల్గొండ జిల్లా యువకుల గురించి తెలుసుకునే ముందు మట్టి మనిషి కార్యక్రమంలో మరో చిన్న విరామం. వర్షాధారంగా పంటల సాగు రైతుకు కత్తి మీద సాములా మారింది. వాతావరణం అనుకూలిస్తే సరి, లేకపోతే పెట్టిన పెట్టుబడి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఈ నేపథ్యంలో మెట్ట భూముల్లో కేవలం 1-2 వర్షాలతో చేతికొచ్చే చిరుధాన్యాల సాగు రైతుకు మంచి ఫలితాలను అందిస్తోంది. ప్రజల్లో ప్రస్తుతం చిరుధాన్యాల ఉపయోగాల పట్ల అవగాహన పెరగటంతో వీటి వాడకం విస్తృతమైంది. దీంతో మార్కెట్ గిరాకీ కూడా నానాటికి పెరుగుతోంది. కొంతమంది సాఫ్ట్వేర్ యువకులు ప్రకృతి వ్యవసాయం అనే గ్రూపును స్థాపించి చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ జిల్లాలో తాము సైతం 30 ఎకరాల్లో చిరుధాన్యాలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ చిరుధాన్యాల సిరిని మనము చూసొద్దాం రండి. ధాన్యం పంటలతో పాటు అనాదిగా చిరుధాన్యాలైన రాగి, కొర్ర, సామ, ఊదలు, తైదలు వంటి పంటల సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. కానీ వ్యవసాయం వ్యాపారంగా మారిన తరువాత అధిక ఆదాయాన్నిచ్చే పంటల వైపు రైతు దృష్టి సారించడంతో వీటి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మారిన ఆహారపు అలవాట్లతో రోగాలు పెరిగిపోవడంతో చిరుధాన్యాల ఉపయోగాలను గుర్తించిన ప్రజలు వీటి వినియోగంపై దృష్టి సారించారు. దీంతో గిరాకీ ఊపందుకుంది. ధరలు ఆశాజనకంగా ఉండడంతో చాలా మంది రైతులు తిరిగి వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ యువకులు. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలానికి చెందిన ఈ యువకులు ఏకంగా 30 ఎకరాల్లో చిరుధాన్యాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, సామలు వంటి 5 రకాల పంటలను సాగు చేశారు. బీడు, బంజరు భూములను లీజుకు తీసుకుని వర్షాధారంగా విత్తారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరుకుంది. సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల సాగు పట్ల రైతుల్లో అవగాహన కల్పించేందుకు 7 యువకులు కలిసి ప్రకృతి వ్యవసాయం గ్రూపును ఏర్పాటు చేశారు. చిరుధాన్యాల ఆవశ్యకతను, వర్షాధారంగా ఈ పంటల్లో వచ్చే ఆర్థిక ప్రగతిని రైతులకు వివరిస్తున్నామని గ్రూపు సభ్యుడు భాస్కర్ పదిరే చెబుతున్నారు. మనం చేస్తున్న వ్యవసాయం ఏదైతే ఉందో అది వ్యవసాయం అవుతుంది, కానీ పరిపూర్ణమైన వ్యవసాయం కాదు. పరిపూర్ణమైన వ్యవసాయం అంటే ఏంటంటే రైతుకు ఖర్చు తక్కువ ఉండాలి, దిగుబడి విషయంలో పెద్దగా ఆశ ఉండదు, పండిన దానికి మంచి ధర ఉండాలి. అంతేగాని రసాయనాలు చల్లి ఎక్కువ దిగుబడి తీసుకొచ్చి ఆ రసాయనాల ద్వారా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలని దుర్భరం చేసేంత స్థితికి రైతు దిగజారుద్దనే ఉద్దేశంతో ఈ ప్రకృతి వ్యవసాయం టీం పనిచేస్తుందండి. చిన్న సన్నకారు రైతులు 4 నుంచి 5 ఎకరాల పొలం ఉన్నోళ్ళు కూడా దర్జాగా రాజులాగా బతకొచ్చండి. భూమి ఉంటే ఏ రోగానైనా తగ్గించే శక్తి మిల్లెట్స్కు ఉందండి. గుండ్రంపల్లి గ్రామంలో ఈ 30 ఎకరాల భూమిని ఏ విధంగా సాగు చేయనటువంటి ఈ భూమిని తీసుకొని మేము దీన్ని చదును చేసి దున్ని విత్తనాలు వేసి ఈరోజు తక్కువ వ్యయంతో తక్కువ శ్రమతోటి చేసుకునే పంటలు అనే ప్రూవ్ చేసే ఉద్దేశంతో మేము ఇక్కడ చిరుధాన్యాలు వేసామండి. ఇక్కడ 5 రకాల పంటలు వేసామండి. రోగాల్ని తగ్గించేటటువంటి ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో 5 రకాలు, ఈ 5 రకాలను వేసాము. ఈ చిరుధాన్యాలు వేసేటప్పుడు కూడా మేము దున్నాం, విత్తనం వేసాం, మళ్ళీ పంట తీసుకుంటున్నాం. కనీసం కలుపు అనే మాట వరకు కూడా వెళ్ళలేదు. ఆ కలుపును అధిగమించడం కోసం అనేది మేము ఎక్కువ విత్తనాన్ని చల్లామండి. ఎకరానికి 3 కిలోలు చల్లవలసింది మేము 3.5 నుంచి 4 కిలోల వరకు చల్లాము. దానివల్ల కలుపును అధిగమించి ఇది పెరిగింది. ఇంకొంచెం ఎక్కువ వేస్తే ఇంకొంచెం బాగొచ్చేదేమో. దీన్ని నాగలి సాలుకు వేసుకోవచ్చు, గుంటుకు కట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగొస్తుంది. కేవలం 2-3 వర్షాలతో 3 నెలల్లో ఈ పంటలు చేతికొచ్చాయి. ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా మంచి ఫలితాలు సాధించగలిగామని భాస్కర్ తెలిపారు. ఇక్కడ మేము పెంచినటువంటి ఈ చిరుధాన్యాలు కనీసంగా చూసుకున్నా కానీ ఎకరానికి మనం ఏమీ చేయకపోతే 4 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉందండి. మనం ఏమీ చేయలేము, నేను ఖాళీగా ఉంచలేను, నా భూమి బంజరు భూమిలో ఉంచలేము అనుకునే వాళ్ళు దాన్ని వేసి వదిలేయండి. ఆ 4 క్వింటాలు తీసుకోండి. దాని ద్వారా మీకు ఆదాయం వస్తుంది, మీకు కావాల్సిన ఆరోగ్యకరమైన పంట వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నట్టు కొంతమంది 300లకు కూడా అండుకొర్రలు కిలో అమ్ముతున్నారండి. ఎటువంటి నీటి వసతి లేని వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోవచ్చు అనే సందేశాన్ని మేము రైతులకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలనుకుంటున్నాం.
మార్కెట్లో ప్రస్తుతం సాధారణ కొర్రలకు కిలోకు 20 రూపాయల ధర లభిస్తోంది. అండు కొర్రలు కిలో 40 రూపాయలు ధర పలుకుతున్నాయి. అయితే రీటైల్ మార్కెట్లో ఏది 90 రూపాయలకు తక్కువ లేదు. అండు కొర్రల్లోని ఔషధ గుణాల రీత్యా కిలో 250 నుంచి 300 రూపాయల ధర లభిస్తోంది. దీంతో ఈ రైతులు రీటైల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని దానికంటే తక్కువ ధరకు సప్లై చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. క్వింటా చిరుధాన్యాలు 9,000కు విక్రయిస్తున్నారు. ప్రాసెస్ చేసిన వాటికి మరింత ఎక్కువ ధర లభించే వీలుంది. సాగు ఖర్చు 4,000కు మించలేదు. దీనివల్ల ఎకరాకు 4 క్వింటాల దిగుబడి సాధించినా ఖర్చులు పోను 20 నుంచి 25,000 నికర లాభం సాధించే వీలు ఏర్పడింది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో దాదాపు 60% భూమి వర్షాధారంగా సాగులో ఉంది. ఖరీఫ్లో వేసే ప్రతి పంటలోనూ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కానీ రైతు పడే శ్రమలో తేడా లేదు. ఇటువంటి ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించినట్లయితే రైతులు మంచి ఫలితాలు సాధించే వీలు ఏర్పడుతుంది. నీటి ఎద్దడిని సమర్థంగా తట్టుకునే ఈ పంటల్లో పెట్టుబడి కూడా తక్కువగా ఉండడంతో రైతుకు రిస్క్ తగ్గుతోంది. చిరుధాన్యాలకు సాధారణ మార్కెట్లో కూడా మంచి ధరను ప్రభుత్వం కల్పిస్తే ఈ పంటలకు పునర్వైభవం వస్తుందని భాస్కర్ తెలిపారు. మీరు యువతకు గనక వ్యవసాయం ప్రోత్సహించగలిగితే ఏ యువత కూడా పల్లెల్ని వదిలి పట్టణాల వైపు పరిగెట్టదండి. ఏ ఊర్లో ఉన్న వ్యవసాయం ఆ ఊర్లో కొనసాగాలండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు మొత్తం కూడా ఏ నేలలోనైనా కానీ మనము ఈ చిరుధాన్యాలను సాగు చేయవచ్చండి. కాకపోతే ఏంటంటే మేము పండించిన దానికి ధర, రైతు బతికేలా ధర కల్పించండి చాలు. చాలా ప్రాంతాల్లో ముదురు మామిడి తోటలు, దిగుబడి తక్కువగా ఉన్న మామిడి చెట్లను రైతులు తీసేస్తున్నారు. తిరిగి కొత్తగా తోట నాటాలంటే శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. పైగా దిగుబడి చేతికి అందాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా పాత తోటలకు తిరిగి నూతన జవసత్వాలు కల్పించి అధిక దిగుబడి సాధించే విధంగా శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని టాప్ వర్కింగ్ లేదా పునరుద్ధరణ అంటారు. ఈ విధానం ద్వారా చాలా మంది రైతులు మామిడిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కత్తిరింపులు చేస్తూ ఆదాయం పూర్తిగా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ తోట ఎకరానికి 40 చెట్టు చొప్పున 30 సంవత్సరాల క్రితం నాటబడినది. ఈ తోటలో గత 5 సంవత్సరాల నుంచి తోటలో పెద్ద చెట్లు కావటం వల్ల ఒక చెట్టు కలిసిపోయి కాపు రావటం కానీ కాపు కోయటం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్న కాపుని కట్ చేయటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కింద సాయిల్ కూడా మొత్తం కప్పబడి ఉండటం వల్ల చెట్టుకు వెలుతురు అందకపోవటం వల్ల మిగతా చెట్లకు కూడా చాలా క్రాప్ రావటం ఇబ్బందిగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా తోట తీసేస్తే మళ్ళీ దీన్ని కొత్త తోట కింద జనరేట్ చేయాలంటే ఒక 7-8 సంవత్సరాలు పట్టుద్ది. ఇన్నాళ్ళు పెంచిన ఈ తోటని ఒకేసారి చేయటం వల్ల ఫలసాయం కూడా నా 5-7 సంవత్సరాలు మాకు ఆదాయ వనరులు కూడా మొత్తం కట్ అవుతాయి. కావున కొన్ని తోటలను చూసి అబ్జర్వ్ చేసి రావడంతో రెజనేషన్ కానీ టాప్ వర్కింగ్ కానీ ఎలా అయితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేసాం. ఆ ఆలోచన తగ్గట్టే ఈ టాప్ వర్కింగ్ బిగిన్ చేసాం. టాప్ వర్కింగ్లో కూడా ఒక వరుస ఉంచి ఒక వరుస తీసేయటం, ప్లస్ ఈ ఉన్న కట్ చేసిన చెట్లో కూడా ఒక కొమ్మని రానున్న కాలంలో ఆ చెట్టుకి ఫుడ్ అందించడం కోసం ఒక కొమ్మ ఉంచడం జరిగింది. అయిన తర్వాత కూడా దీనికి ఎక్కడైతే కట్ చేసామో దానికి బోర్డో పేస్ట్ కూడా అప్లై చేయటం వల్ల రానున్న కాలంలో వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ చీడపీడలు దరిచేరకుండా ఉండటం కోసం ఒక సస్యరక్షణ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఉన్న 9 ఎకరాల్లో 9×4=36 360 చెట్లలో ఒక 180 చెట్లు ఆల్టర్నేటివ్ రో తీయటం వల్ల ఉన్న రోలో ఉన్న చెట్లకి ఏదైతే కట్ చేయని చెట్లు ఉంటాయో వాటికి గాలి వెలుతురు సోకి దాని ద్వారా మనం దీనికి ఫుడ్డింగ్ కరెక్ట్గా అందుతుంది. కాబట్టి మనం వేసే ఏదైనా
అన్ని రకాల ఎరువులు కానీ మందు కొట్టుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొత్త తోట నాటడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే 7 సంవత్సరాల ఆదాయం పోతాం కాకుండా ఎలాంటి ఆదాయాన్ని నష్టపోకుండా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆదాయం పొందుతూ ఈ టాప్ వర్కింగ్ చేయటం జరిగింది. టాప్ వర్కింగ్ విధానంలో కొమ్మలు కత్తిరించినప్పుడు 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి. దీనివల్ల వర్షపు నీరు కొమ్మలపై నిలవకుండా ఉండి బూజు తెగుళ్ల సమస్య తగ్గుతుంది. కత్తిరించిన కొమ్మల నుంచి 4 నెలల్లో కొత్త చిగుళ్ళొస్తాయి. ఎక్కువ కొమ్మలు వచ్చినట్టయితే ప్రతి కాండానికి 3 లేదా 4 కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తీసేయాలి. కొత్త కొమ్మలకు అంటుకట్టడం ద్వారా కొత్త మామిడి రకాల్ని కూడా ఈ విధానంలో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంతకుముందు దీన్ని తోతాపురి, బంగినపల్లి ఆల్టర్నేటివ్గా వేసాం. కమర్షియల్గా ఉన్న ఈ తరుణంలో వచ్చే సంవత్సరం పిలకలు వస్తాయి కాబట్టి బంగినపల్లి ఇంకా కొత్త రకాలను కానీ గ్రాఫ్ట్ చేసుకొని వ్యవసాయాన్ని ఇది 3వ సంవత్సరం కల్లా ఇది వస్తుంది. తర్వాత అప్పుడు ఈ పెంచిన మొక్క కొమ్మ ఉంది కదా అది కూడా తీసేసి ఫ్రెష్ చెట్లు ఎక్కైద్ది. ఈ పద్ధతి ప్రకారం చేస్తే ఇదే 7 ఏళ్లలో మళ్ళీ కొత్త తోటగా అన్ని చెట్లు ఫలసాయం అందించి దిగుబడి పొందడానికి కారణమవుతుందన్న ఆలోచనతో చేశాం. ముదురు మామిడి తోటల్లో టాప్ వర్కింగ్ విధానం రైతాంగానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కేవలం 2 ఏళ్లలో తిరిగి కాపును పొందడంతో పాటు మరో 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా దిగుబడి సాధించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.